డి శ్రీనివాస్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిఎస్ కుటుంబ సభ్యులకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామని చెప్పారు. డిఎస్ చొరవ వల్లే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. నిజామాబాద్లోని ఇందూర్లో డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. డి శ్రీనివాస్ గారి ప్రత్యేక చొరవ వల్ల 2004 సంవత్సరంలో వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వారు గుర్తు చేయడం, వారి చొరవ వల్ల 2004లో కరీంనగర్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. డి శ్రీనివాస్ గారి యొక్క పనితనము, వారి చొరవ, శ్రీమతి సోనియా గాంధీ గారికి వారికి ఉన్న అనుబంధము మనందరము గుర్తించి, అదేవిధంగా డి శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ గారు ఎదురుపడితే శ్రీమతి సోనియా గాంధీ గారు, ఎందుకంటే నేనే ప్రత్యేక సాక్షిని, సీను హవారియు అని డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది. అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు తెలుసు కదా మేడము అని అంటే, పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి మనవాడు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది. ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించారు. నేను అడిగిన పెద్దల శ్రీనివాస్ గారిని, మరి ఇప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు, తిరిగి కాంగ్రెస్లోకి వస్తే మీరేమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక్క మాట అన్నారు, నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము, ఆశ లేదు. చిన్న కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్గా, మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది. నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది. అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి దహన సంస్కారాలను నిర్వహించండి, హుటాహుటిన మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్లి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా డి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం, అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం, వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఎనలేని సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారి జ్ఞాపకార్థం కూడా తీసుకోవాల్సిన చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా ఆ కార్యాచరణ చేపడతాం. శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తన యొక్క నివాళులు చెప్పమని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిండ్రు. ఢిల్లీలో పార్లమెంటు ఇతర అంశాల ఒత్తిడిలో ఉండి వాళ్ళు రాలేకపోయినరు. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా సందేశాన్ని పంపిస్తామన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా నాకు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తెలియజేయమని చెప్పిండు. మీడియా మిత్రుల ద్వారా డి శ్రీనివాస్ గారి అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క నివాళులు కూడా తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డిఎస్ మృతి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
రాజకీయంగా ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్పారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్. మైనార్టీ బిల్లును డీఎస్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. డీఎస్తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. తమ మధ్య అన్నదమ్ముల స్నేహం ఉందని చెప్పారు కాంగ్రెస్ లీడర్లు. డి శ్రీనివాస్ గారు అంటే వాస్తవంగా విద్యార్థి దశ నుండే ఎన్ఎస్యుఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఒక త్యాగమూర్తులే కానీ మరి వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఆయన ఆరంభం నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే తన వంతు బాధ్యతగా లక్ష్యంగా ఎంచుకొని కృషి చేసినటువంటి వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అంటే వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావటంలో ప్రధాన పాత్ర పోషించింది డి శ్రీనివాస్ గారు అని చెప్పక తప్పదంటుంది. భౌతికంగా విడిపోయే పరిస్థితి రావటం సహజం అయినప్పటికీ కూడా ఏదైతుందో వారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంత తొందరగా వారు మనం విడిచిపోతారని చెప్పని భావించలేదు. వారు పోవటం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని చెప్పక తప్పదంటున్నాను. విద్యార్థి దశలో ఏదైతుందో మేమన్నాడు నిజాం కాలేజీలో కొలీగ్స్గా, కాలేజ్ మేట్స్గా కలిసి మా విద్యార్థి జీవితం నుండి నాకంటే ఇట్ వాజ్ ఇన్ 1966, 67, 66, 67 ప్రాంతంలో నిజాం కాలేజీలో ఏదైతుందో యువర్ కాలేజ్ మేట్స్, హాస్టల్ మేట్స్ మేము పక్క రూముల్లో ఉండేది. అని ఉదయం లేస్తేనే కానీ ఏ రాత్రి వచ్చినా కానీ తలుపు తట్టి లేపి పడుకున్నావో అని చెప్పని మందలిచిపోతున్నాం. ఈవెన్ ఇట్ వాజ్ రాత్రి 11, 12 అయినా కానీ లేపి మందలిచిపోతుండే చెప్పి అంత స్నేహభావం అని చెప్పంటున్నాను. ఏదైనా ఇవాళ పరిస్థితుల్లో వారు మరి మనం వీడిపోవటం బాధాకరమైన విషయం. మరి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని వారి కుటుంబానికి వారి కొడుకులు సంజయ్ కానీ అరవింద్ గారే కానీ వారు ఆత్మస్థైర్యంతో నిలబడాలి. రాజకీయాల్లోకి తీసుకురావడమే కాకుండా ఓనమాలు కూడా నేర్పించినటువంటి మహనీయుడు శ్రీనివాస్ గారు రాజకీయంగా ఎన్నో అడిదొడులు ఎదుర్కొని ఒక చిన్న స్థాయి నుండి 2 మార్లు పిసిసి అధ్యక్షుడి స్థాయికి, మంత్రి పదవి స్థాయికి ఎదగడం అనేది ఆషామాషి విషయం కాదు. దానికి కారణం ఆయనకున్నటువంటి అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ, అన్నిటికి మించి పార్టీ పట్ల ఉన్నటువంటి విధేయత, గాంధీ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం. 90 దశకంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు యావత్ జిల్లా ప్రజలంతా కూడా భవిష్యత్తు ముఖ్యమంత్రిగా కళ్ళుగన్నటువంటి సందర్భం. రాజకీయంగా కొన్ని సందర్భాల్లో నేను వారు మాతో విభేదించినప్పటికీ కూడా ఎప్పుడు ఆయన తారసపడ్డా మేము తల వంచి గౌరవంతో ఆయన్ని పలకరించే వాళ్ళం. ఆయన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులు మా అందరికి కూడా ఉంటాయని ఆశిస్తూ వారికి భగవంతుడు మనశ్శాంతి కలగజేయాలి, కుటుంబానికి ఆశీస్సులు కలగజేయాలి. శ్రీనివాస్ గారి యొక్క జీవిత చరిత్ర ఒక సామాన్య స్థాయి నుంచి పిసిసి అది 2 మార్లు అయ్యే స్థాయికి ఎదిగినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో యువతరానికి ఎప్పటికి కూడా మార్గదర్శకంగా ఉంటుంది. నిన్న పొద్దున్నే కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి టీవీ చూసినారా, మన సీనన్న మన మధ్యలో లేరు అంటే సడన్గా షాక్ వచ్చింది. మేము ముద్దుగా
డి శ్రీనివాస్ గారి సీనన్నానే పిలిచేవాళ్ళం, ఎప్పుడూ పేరుతో పిలవలేదు. ఆయన కూడా నాకు దాదాపు 40 సంవత్సరాల్లో మా ఇద్దరు బంధం. ఆయన కూడా చోటే నవాబ్ సాబ్ అని పిలిచేవారు, షబ్బీర్ అని పిలవకుండా నవాబ్ సాబ్ అని చెప్పి పిలిచేవారు. మేమిద్దరం ఒకటేసారి 89లో మొదటిసారి ఎమ్మెల్యేగా, ఆయన నిజామాబాద్ నుంచి, నేను కామారెడ్డి నుంచి ఎమ్మెల్యే అయినాం. తర్వాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో 89, 90లో ఇద్దరు ఒకటేసారి మంత్రి అయినాం. ఇద్దరం ఒకటేసారి ఫస్ట్ కామారెడ్డి సివిల్ సన్మానం, తర్వాత నిజామాబాద్ కూడా ఇద్దరం కలిసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లాకు వచ్చినాం. మా మధ్యలో చాలా మంచి స్నేహితం ఉండే, ఒక అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువ రిలేషన్ ఉండే. ఆయనకు ఒక పట్టుదల ఏంటంటే వెనుకబడిన తరగతులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కు అభివృద్ధి చేయాలని. ఈ మైనారిటీ బిల్స్ పెట్టేటప్పుడు కూడా ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఆయననే బిల్ ప్రవేశపెట్టినారు. దాని తర్వాత టేకప్ నేను చేసినాను, కానీ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ మొదటిసారిగా సీనన్ననే అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. నాకు పెద్దన్న అసంటి వాళ్ళు పోవడం నిజంగా నిజామాబాద్ జిల్లాకు, నాకు సొంతంగా కూడా మాకు ఎంతో నష్టం ఉంది. నేను దేవునితో ప్రార్థిస్తున్నాను, ఆయనకు ఆత్మశాంతి కలగాల, వాళ్ళ కుటుంబ వ్యక్తులకు కూడా ధైర్యం.